పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ కు రావడంపై చర్చ జోరుగా సాగింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆలస్యంగా ధోని బరిలోకి దిగడంపై మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ విమర్శించారు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 16 ఓవర్లకే సిఎస్కే 122 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. కానీ ధోని 9వ స్థానంలో 19వ ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీని గురించి మాజీలు స్పందిస్తూ ధోని కాస్త ముందుగా బ్యాటింగ్ కి వచ్చి ఉంటే చెన్నై మెరుగైన స్కోర్ సాధించేదని చెప్పారు. ఆ స్థానంలో ధోని బ్యాటింగ్ కు రావడం వల్లే సిఎస్కే కు ఎలాంటి ఉపయోగం లేదని పేర్కొన్నారు. అయితే ఆలస్యంగా ధోని బ్యాటింగ్ కు రావడాన్ని గాయమే కారణమని తెలుస్తుంది. ఐపీఎల్ 2024లో ధోని కాలి గాయంతో ఆట ఆడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అతను స్వేచ్ఛగా కదలలేకపోతున్నాడు. అంతేగాక ధోని మైదానంలో ఎక్కువసేపు పరిగెత్తలేడు. మందులు తీసుకుంటూ నొప్పిని తగ్గించుకుంటూ పరిగెడుతున్నాడు. సిఎస్కే సెకండ్ చాయిస్ వికెట్ కీపర్ డివాన్ కాన్వే కూడా గాయంతో ఈ సీజన్ కు దూరమైన విషయం తెలిసిందే. దీంతో మరో మార్గం లేక ధోని గాయంతోనే ఆడుతున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సీజన్ లో మేం బి టీమ్ తో ఆడుతున్నాం. ధోనిని విమర్శించే వాళ్లకు అతను ఏం త్యాగం చేస్తున్నాడో తెలియదు అని సిఎస్కే అధికారి ఒకరు తెలిపారు. కాగా గత సీజన్ లోనూ ధోని మోకాలి గాయంతోనే ఆడాడు అనేది తెలిసిందే.